గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. పేపర్స్ అన్ని రెడీ చేశారా? రెడీ చేసి తీసుకొచ్చాను సార్. వెరీ గుడ్. ధనంజయ్, కమలా, మృణాలిని అందరూ ఒకసారి ఇలా రండి. ఏంటి నాన్న పిలిచారు? చెప్పండి మావయ్య గారు. మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను. మీ అమ్మ పార్వతికి ఎప్పటినుంచో ఒక కోరిక. పేద పిల్లల కోసం చైల్డ్ కేర్ ట్రస్ట్ పెట్టాలని. నా జీవితంలో పార్వతి లేని లోటు ఎవ్వరూ పోడ్చలేనిది. కానీ ఒక భర్తగా తన కోరికిప్పుడు నేను తీర్చాలనుకుంటున్నాను. అందుకే నేనిప్పుడు పార్వతీ చైల్డ్ కేర్ ట్రస్ట్ పేరుతో ఒక ట్రస్ట్ ప్రారంభిస్తున్నాను. ఈ ట్రస్ట్ ద్వారా పేదింటి పిల్లలకు ఉచిత వైద్యం అందించబోతున్నాం. సగటు ఒక్కో రోగిపై 25 లక్షల వరకు ఖర్చు చేయబోతున్నాం. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్, ప్లానింగు అన్నీ రెడీ అయిపోయాయి. ధనంజయ్, ఎలా ఉందిరా? చాలా బాగుంది నాన్న. మీరు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. కమలా, నువ్వేమంటావమ్మా? ఒక మంచి పనికి శ్రీకారం చుడుతున్నారు మావయ్య గారు. ఈ పుణ్యం ఎక్కడికి పోదు. ముక్కు మొహం తెలియని పిల్లలకి మీరు సహాయం చేస్తుంటే మన పిల్లలకి ఆ దేవుడే సాయం చేస్తాడు. సార్, ఒక్క సిగ్నేచర్ సార్. డాడ్, మీరు నువ్వేం చెప్పొద్దు మృణాలిని. ఏదెప్పుడు ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. ఇప్పుడు నాకు నీ ఉచిత సలహాలేం అక్కర్లేదు. అది కాదు డాడ్. చెప్తున్నాను కదా, నీకు అనవసరమైన పనుల్లో ఇన్వాల్వ్ అవ్వకు. నువ్వు చేయాల్సిన పనులు వేరే ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. బాయ్ సార్. ఏంటి, ఒక్క ఇంజెక్షన్ కి 25 lakhs అవుతుందా? అవును, దానికి చాలా ఖర్చు అవుతుందంట. నేను ఎక్కువ రోజులు బ్రతకను. ఏంటక్క? నిజం వంశీ, ఇంకొన్ని రోజులే నీతో పాటు ఉంటాను. నేను చనిపోతే నువ్వు ఏడవకూడదు. ఏడవను అని ఒట్టువై. స్వీటీ, అవే మాటలు స్వీటీ. నీకేం అవ్వకుండా నేను చూసుకుంటానని అంటున్నాను కదా. వద్దు పిన్ని. అలా అంటావేంటమ్మా? నేను బ్రతకాలంటే చాలా డబ్బులు కావాలి పిన్ని. మన దగ్గర అన్ని డబ్బులు లేవు కదా. ఎందుకు పిన్ని మళ్ళీ నన్ను తీసుకొచ్చావు? నేనుంటే నువ్వు హ్యాపీగా ఉండలేవు. లేదమ్మా, లేదు. నువ్వు నా ప్రాణం తల్లి. నిన్ను చూస్తే చాలు మనసుకి హాయిగా ఉంటుంది, సంతోషంగా అనిపిస్తుంది. నీకు ట్రీట్మెంట్కి ఎంత డబ్బైనా సరే నేను అరేంజ్ చేస్తాను. నా ప్రాణాలు అడ్డు పెట్టైనా సరే
నిన్ను కాపాడుకుంటానమ్మా. ఏంటమ్మా నమ్మడం లేదా? ఇలారా. మీ మమ్మీ డాడీల మీద ఒట్టు, నీకేం కానివ్వనమ్మా. ఎంత కష్టం వచ్చినా సరే ఒక తల్లి బిడ్డని కాపాడుకున్నట్టు నేను నిన్ను కాపాడుకుంటాను. నువ్వింకెప్పుడు ఇలా మాట్లాడను అని, ఇంట్లో నుంచి వెళ్ళిపోను అని నాకు ప్రామిస్ చేయి. ప్రామిస్ చేయి స్వీటీ. సరే పిన్ని, ఇంకెప్పుడు అలా చెయ్యను. తినమ్మా, తిను. నన్ను వదిలేసి వెళ్తావా? స్వీటీ, ఐఎమ్ సారీ స్వీటీ, నిన్ను కొట్టాను. పర్వాలేదు పిన్ని. తిను. ఇంకా చాలు పిన్ని. సరే, మంచినీళ్ళు తాగు. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, దేని గురించి ఆలోచించకు, సరేనా? సరే పిన్ని. సరే వెళ్ళు. అక్క, ఏంటి రా చూడు. అక్క, పేద పిల్లలకి 25 లక్షల వరకు ఈ ట్రస్ట్ ద్వారా మెడికల్ సాయం అందిస్తారట. అక్కడికి వెళ్తే ఖచ్చితంగా మనకి సహాయం చేస్తారు. థ్యాంక్ యూ రాణి, మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చావు. నేను ఇప్పుడే స్వీటీ మెడికల్ ఫైల్స్ తీసుకుని అక్కడికి వెళ్తాను. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. అలాగే అక్క. సరే. నన్ను చూసి నవ్వుతున్నావేంటి రంజిత్? వాడని రమ్మను. రావయ్యా. నమస్తే మేడం. డాడ్ కనీసం నేను చెప్పే మాట కూడా వినకుండా ఇదిగో ఇలా గుమాస్తాలు రిసెప్షనిస్టులు చేసే పనులు చేయిస్తున్నారు. మీ మీద అంత నమ్మకం మేడం. రావయ్యా.
రంజిత్, మేడం. ఆ ఛాన్సీ క్యూలో నుంచునుంది. అసలే ఇరిటేషన్లో ఉన్నాను. అది ఇక్కడికి వస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు. అర్థమైంది మేడం. దాన్ని ఏం చేస్తావో తెలీదు, పంపించేస్తాయి. ఓకే మేడం. నమస్తే మేడం. మేడం, మీరు ఝాన్సీ గారే కదా? లాయర్ ఝాన్సీ గారే కదా? అవును. మీరేంటి మేడం ఇలా వచ్చారు? మా పాపకి హెల్త్ బాగాలేదు, అందుకే ఇలా వచ్చాను. మా మేడంతో కోర్టులో కేసు గెలిచి మళ్ళీ ఆవిడ ఫ్యామిలీ పెట్టిన ట్రస్ట్కి సహాయం కోసం వచ్చారా? వాళ్ళే ఉన్నారు మేడం మీరు. ఇది మీ మేడంకి సంబంధించిన ట్రస్ట్ అని నాకు తెలీదు. తెలిస్తే వచ్చేవారు కాదు కదా. మీరు కేసు గెలిచి అందరి దృష్టిలో గ్రేట్ లాయర్ అయ్యారు. అలాంటి మీరే ఇలా రేషన్ బియ్యం కోసం క్యూలో నుంచున్నట్టు నుంచుంటారేంటి? మరీ చీప్ కాకపోతే. అయినా కొన్ని బతుకులు అంతేలే. మీరు ఒక కేసు గెలిచినంత మాత్రాన, మా మేడం ఒక కేసు ఓడిపోయినంత మాత్రాన స్థాయి మారుతుందా ఏంటి? అయినా మీకు ఈ ట్రస్ట్ ద్వారా సాయం అందుతుందనుకుంటున్నారా? మీ మేడంకి నాకు మధ్య పర్సనల్ గొడవలు ఏమీ లేవు. ఇక్కడ ట్రస్ట్ ద్వారా పిల్లల వైద్య ఖర్చులకి సహాయం చేస్తున్నారని తెలిసి వచ్చాను. వచ్చిన పని పూర్తి చేసుకునే వెళ్తాను. మేడం, మ్యాక్సిమం ట్రై చేశాను మేడం, కానీ వెళ్ళడం లేదు మేడం. తూసేసినా వెళ్ళేటట్టు లేదు. జరగండి అయ్యా, జరగండి, రండి రండి. మీరేం కంగారు పడకండి. మీ పాపకయ్యే ఖర్చు మొత్తం మేమే చూసుకుంటాం. మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలమ్మా. మాకు ఏ దిక్కు లేదు తండ్రి, మీరే మా బిడ్డని కాపాడండని ఆ దేవుడితో మొరపెట్టుకున్నాం. ఆ దేవుడే మీ రూపంలో వచ్చి సాయం చేస్తున్నాడనిపిస్తుందమ్మా. అక్కడికి వెళ్ళి డీటెయిల్స్ ఇవ్వండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. మేడం, మేడం, ఫైలు. ఇది చాలా లాంగ్ ప్రాసెస్ ట్రీట్మెంట్ కేస్. సో ఈ ఫైల్ ని రివ్యూ చేసి 10 రోజుల్లో చెప్తాం. ప్లీజ్ మేడం, మీరు పాప గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. తన కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది. వెంటనే తనకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. రంజిత్, చెప్తున్నాను కదా 10 days పడుతుందని. గూడేడిసిన రెక్కకు తోడే పైవాడే, మిన్నే
చుక్కకు నీడై ఉంటాడే ఆట పాటల్లో నా జోడి పైవాడే అలసి సొలసే వేళ అమ్మై ఉంటాడే కలలే తడిసే వేళ కొడుకే పడతాడే ఉల్లల్లాయిలాయి జోలాలి వీడే ఆరేరారో ఆరేరారో అక్క ఇదిగో మంచినీళ్ళు తాగు. వెళ్ళిన పని ఏమైందక్క? ఏం మాట్లాడవేంటక్క? అది మృణాలిని గారి ట్రస్ట్. అవునా? వాళ్ళని కలిసావా? స్వీటీ హెల్త్ కండిషన్ చెప్పావా? ఏమన్నారక్క? సాయం చేస్తానని చెప్పారా? తెలీదు, కానీ వాళ్ళు సాయం చేస్తారనే నమ్మకం నాకు లేదు. అసలు ఏం జరిగిందక్క? ఫైల్ చూశారు, రివ్యూ చూసి 10 days తర్వాత చెప్తాను అన్నారు. కానీ 25 లక్షల వరకు హెల్ప్ చేస్తానన్నారు కదక్క? అది అందరికీ, మనకు కాదు రాణి. వాళ్ళ పగలు పంతాలు ఏమైనా ఉంటే మన మీద చూపించాలి గాని పసిపిల్లల మీద ఏంటక్క? మరి ఇప్పుడు ఏం చేస్తావక్క? రాణి, ఇంట్లో ఉన్న డబ్బు నగలు అన్నీ కలిపినా 5 లక్షల కంటే ఎక్కువ ఉండవు. ఈ డబ్బు దేనికి సరిపోవు. అక్క, ఇప్పటికైనా నా మాట విని ఇవి తీసుకో అక్క. వద్దు రాణి. పర్లేదక్క, తీసుకో. రాణి, ఇది మీ తాతయ్య సంపాదించిన కష్టార్జితం, నీ ఆస్తి కాదు కదా. అది నేను సంపాదించిన ఆస్తే అయినా తాత ఆస్తి మనవరాలకే కదమ్మా దక్కేది. సర్వహక్కులు ఉండేది తనకే కదా. తాత ఆస్తి మనవరాలకే కదమ్మా దక్కేది. సర్వహక్కులు ఉండేది తనకే కదా. తీసుకో అమ్మా. పోనీ నేనే ఇస్తున్నాను, తీసుకోమ్మా. ఏమన్నారు? నేనే ఇస్తున్నాను అన్నాను. అది కాదు తాతయ్య, ఇంతకు ముందు ఏమన్నారు? తాత ఆస్తి మనవరాలికి దక్కుతుంది అని అన్నారు కదా. అంతే కదమ్మా. అంటే స్వీటీ వంశీలకు వాళ్ళ తాతయ్య ఆస్తి చెందుతుంది కదా. అవునమ్మా, ఆస్తే కాదు, వారసత్వంగా పిల్లలందరికీ ఆ ఇంట్లో అన్ని హక్కులు ఉంటాయి. బావ వాళ్ళ కుటుంబం డబ్బున్న వాళ్ళని తెలుసు. ఇప్పుడు నేను వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసుకుని పిల్లల్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి
స్వీటీకి ట్రీట్మెంట్ చేయించేలా చేస్తాను. రేపు ఉదయాన్నే బావ వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసుకుంటాను. ఇన్సూరెన్స్ ఆఫీస్కి వెళ్తే బావ డీటెయిల్స్ తెలుస్తాయి కదా. ఎస్. ప్లీజ్ సార్, నా పాస్పోర్ట్ నాకు ఇచ్చేయండి సార్, నేను వెళ్ళాలి. ఎందుకు వెళ్ళడం? ఇక్కడే ఉండొచ్చు కదా. లేదు సార్, ఫారిన్ లో నాకు మంచి జాబ్ వచ్చింది. నువ్వు ఇప్పుడు నా దగ్గర వర్క్ చేస్తున్నావు కదా, ఏంటి ప్రాబ్లం? అయినా నువ్వు కనీసం నా దగ్గర 2 years అయినా వర్క్ చేయాలి. బాండ్ సైన్ చేసావు కదా. అలా అనకండి సార్, నేను ఫారిన్ వెళ్ళాలి, అది నా డ్రీమ్ సార్. సరే, ఇచ్చేస్తాను. కానీ నాకు కావాల్సింది నాకు ఇచ్చేసాయి. ఏమంటావు డియర్? సార్, నేను అలాంటి దాన్ని కాదు సార్. అవునా? అయితే ఇంకా మంచిది. నీలాంటి వాళ్ళ కోసమే నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. వదలండి సార్, వదలండి ప్లీజ్, వదలండి. ప్రియా, ఝాన్సీ. ప్రియా, హే ప్రియా, ప్రియా. బావ వాళ్ళ ఇంటి అడ్రస్ దొరికింది. ఇదిగో ఈ పాస్పోర్ట్ చూడు. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది రాణి. పిల్లల్ని బావ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాను. స్వీటీకి ఉన్న హెల్త్ ప్రాబ్లం గురించి చెప్పి వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయిస్తాను. ఒకసారి గేట్ తీయండి. ప్లీజ్ మేడం, ఆగండి మేడం, ఆగండి. ప్లీజ్ అండి, తీయండి. చెప్పేది వినండి మేడం, ఆగండి మేడం, ప్లీజ్ మేడం. పక్కకు తప్పుకోండి ప్లీజ్. సెక్యూరిటీ, వాళ్ళని పంపించు. అలాగే మేడం. మేడం వెళ్ళండి.